నేడు తూర్పు గోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. రాజమండ్రిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రేపు గోదావరి పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించనున్నారు. అధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించనున్నారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి గణేష్ ద్వారా. గుడ్ మార్నింగ్ గణేష్. ఈ రోజు పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించబోతున్నట్టు తెలుస్తుంది. రేపు గోదావరి పుష్కరాల ఏర్పాట్లను కూడా పరిశీలించబోతున్నట్టు తెలుస్తుంది కదా, డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశా. చాలా రోజుల తర్వాత తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచ్చేయబోతున్నారు. అంటే గతంలో రాజోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి కొబ్బరి చెట్ల సమస్య మీద పవన్ కళ్యాణ్ విచ్చేశారు. ఆ తర్వాత ఇటీవల మనం చూసాం సర్జరీపై పవన్ కళ్యాణ్ అంటే సైనస్ కి సర్జరీ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కోలుకున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతిలో జనసేన నాయకులు కార్యకర్తలతో నిన్న మొన్న సమావేశాలు నిర్వహించారు. తాజాగా ఇవాళ రేపు తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రిలో ఆయన పర్యటన చేస్తారు. ఇవాళ సాయంత్రానికి రాజమండ్రి చేరుకుంటారు. రాత్రికి రాజమండ్రిలోనే బస చేయడం జరుగుతుంది. రేపు ఉదయాన్నే గోదావరి పుష్కరాలకు సంబంధించి సమీక్ష సమావేశాలు నేరుగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఆయన పర్యటించడం, ఈ గోదావరి పుష్కరాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా నేరుగా పవన్ కళ్యాణ్ పరిశీలన చేయడం జరుగుతుంది. ఎందుకంటే 2015లో మనం చూసాం గోదావరి పుష్కరాల నేపథ్యంలో భారీగా తొక్కిసలాట జరగడం, 30 మంది చనిపోవడం, ఇంకా అనేక సమస్యలు గోదావరి పుష్కరాలు తలెత్తాయి. ఈ దఫా అలా జరగకుండా ఉండాలన్న అంచనాలతో ముందస్తుగానే ఏదైతే పుష్కరాలు 2027లో జరగబోతున్నాయో దానికి అనుగుణంగానే అంటే ఎవరికి భక్తులకు ఇబ్బంది లేకుండా ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో 2027 గోదావరి పుష్కరాలను నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. దీనికి ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు కూడా చేసింది. ఇప్పటికే రాజమండ్రిలో పుష్కర ఘాట్లకు సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి. ఇంకా గోదావరి క్లీనింగ్ తో పాటు నల్లా ఛానల్ క్లీనింగ్ ఇవన్నీ కూడా జరగాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో నేరుగా డిప్యూటీ సీఎం గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పుష్కర్ ఘాట్ నుంచి నేరుగా బోట్ లో పవన్ కళ్యాణ్ గోదావరిలోకి వెళ్తారు. పుష్కర్కి ఈ కోట్లింగాల రేవు వరకు కూడా ఆయన ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఘాట్లను పరిశీలన చేయడం జరుగుతుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున కుటుంబ సమేతంగా భక్తులంతా కూడా వచ్చి గోదావరిలో పుష్కర స్నానాలు ఆచరిస్తారు కాబట్టి పుష్కరాల్లో ఎలాంటి భక్తులకు ప్రమాదాలు తలెత్తకుండా పటిష్టమైనటువంటి బందోబస్తు మధ్య జరిగేలా చూడాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దానికి అనుగుణంగానే డిప్యూటీ సీఎం అధికార యంత్రాంగాన్ని సమయత్తం చేస్తూ కూడా రేపు ఆ పర్యటన ప్రధానంగా ఉండబోతోంది. ఈ పర్యటనలో మంత్రి కందుల దుర్గేష్ తో పాటు జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా వీరంతా కూడా పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా గోదావరి పుష్కరాలు అంటే అక్కడ మనం చూసాం కుంభమేళా ఎంత సక్సెస్ అయిందో ఆ కుంభమేళాకు తగ్గట్లుగానే రాజమండ్రి కేంద్రంగా పుష్కరాలు అంటే చాలా మంది రాష్ట్రం నుంచే కాదు దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రముఖ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి కూడా రాజమండ్రికి పెద్ద ఎత్తున వస్తారు. 1 కోటి మందికి పైగానే భక్తులు వస్తారని చెప్పి అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్లుగానే సెక్యూరిటీ అంటే భద్రతాపరమైనటువంటి అంశాలతో పాటు ట్రాఫిక్ సమస్యలు, అదేవిధంగా ఆర్టీసీ ట్రైన్, అదేవిధంగా ఎయిర్పోర్ట్ ఈ 3 రోడ్ల నుంచి ప్రధానంగా గోదావరి వైపుకు వచ్చేటువంటి మార్గాలన్నింటినీ కూడా పూర్తిగా భక్తులకు ఇబ్బంది లేకుండా చేయాలన్న అంశాలతో పవన్ కళ్యాణ్ ఈ పూర్తిగా గోదావరి పుష్కరాల మీద దృష్టి పెట్టారు. అందువల్ల నేరుగా ఆయన రేపు రావడం జరుగుతుంది. ఇంకా జనసేన పార్టీ నుంచి అధికారికంగా షెడ్యూల్ అనేది ధృవీకరించలేదు. కానీ మంత్రి కందుల దుర్గేష్ మాత్రం రేపు పర్యటన చేస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి వివరాలను అయితే మంత్రి కందుల దుర్గేష్ మీడియాకు వెల్లడించడం జరిగింది. అయితే కాసేపట్లోనే జనసేన పార్టీ నుంచి అధికారికంగా ఆయన ఏ సమయానికి రాజమండ్రి వస్తారు, అదేవిధంగా ఏ కార్యక్రమాల్లో పాల్గొంటారనేది తెలియజేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్ గణేష్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.